ప్రేమికురాలు కాదు, లోక ప్రేమికురాలు కాదు. ఆ పట్టణాన్ని విడిచిపెట్టలేక వెనక్కి తిరగలేదు. ఆవిడ యథార్థవంతురాలు, భక్తురాలు, అబ్రహాము ద్వారా నేర్చుకున్న భక్తిని మర్చిపోని నమ్మకమైన శిష్యురాలు. కాబట్టి తన పిల్లల్ని పరిశుద్ధంగా పెంచగలిగింది. తన పిల్లలకు దేవుని భయం నేర్పించగలిగింది. తన పిల్లలనే కాదు, పరిశుద్ధంగా పెంచగలిగింది. తన పిల్లలకు దేవుని భయం నేర్పించగలిగింది. తన పిల్లలనే కాదు, లోతుతో పరిశుద్ధంగా పెంచగలిగింది. తన పిల్లలకు దేవుని భయం నేర్పించగలిగింది. తన పిల్లలనే కాదు, లోతుతో పాటు వచ్చిన మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాలలో ఉన్న మిగతా పిల్లలను కూడా జాగ్రత్త చేస్తున్నారు లోతు భార్య. కాబట్టి లోతు ఇద్దరు కుమార్తెలకు ఇద్దరు మంచి అల్లులు దొరికారు అక్కడ. వాళ్ళను కూడా పరిశుద్ధంగా పెంచారు వీళ్ళు. అల్లుళ్ళు పెంచారు, వాళ్ళు నమ్మకంగా పెంచారట. ఆమెకు లోకం అంటే పిచ్చంట. అందుకే పట్టణాన్ని విడిచిపెట్టలేక పట్టణాన్ని చూసిందని చెప్తున్నారు. అక్కడున్న బంగారాన్ని విడిచిపెట్టలేక చూసిందని చెప్తున్నారు. సొదొమ గొమొర్రా అంటే పాపమని, ఆ పాపాన్ని విడిచిపెట్టలేకే వెనక్కి తిరిగి చూసిందంటున్నారు. అవిధేయురాలంట, భక్తిహీనురాలంట, లోకాన్ని విడిచిపెట్టలేకే వెనక్కి తిరిగి చూసిందంట. ఎవరివిడా? అయితే నేను పరిశుద్ధాత్ముని పక్షమున నిలబడి మీతో చెబుతున్నాను, ప్రభుల వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లోతు భార్య పేరెత్తి మాట్లాడాడు. ఏ సందర్భమో తెలుసా? అది రాకడ వచ్చే సమయంలో ఎవరైనా పొలంలో ఉన్నా, ఎవరైనా ఇంటి పైన ఉన్నా తిరిగి కిందికి దిగొద్దు. పొలంలో ఉన్నవాడు తిరిగి ఇంటికి రావద్దు. లోతు భార్యను గూర్చి వినండి, తెలుసుకోండి అన్నాడు ఆయన. ఎందుకు? లోతు భార్య తమ పిల్లల్ని ఎలా పెంచారు? పరిశుద్ధంగా పెంచారు. వారు దేవునికి భయపడేటట్లు పెంచారు. అనంటే 13వ అధ్యాయం మొదటి వచనం, అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో ఉన్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబుకు వచ్చును. అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేర్చు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారము వేసును అని చెప్తూ మరి 6వ వచనం, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను. ఎందుకు సరిపోలేదు అనంటే, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. వారి ఆస్తి ఏమైపోయినంటే లోతు కుటుంబము అలాగే అబ్రాము కుటుంబము కలిసి నివసించలేనంత విస్తారమైపోయింది. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహం పుట్టెను. వాళ్ళిద్దరికీ కూడా కలహం పుట్టింది. మరి 8వ వచనంలో, కాబట్టి అబ్రాము మనం బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతానని లోతుతో చెప్తే, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేస్తును. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి అబ్రాము కనానులో నివసించును అని రాయబడింది. మరి లోతు ఆ మైదానం అందున పట్టణంలో ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నాను. ఇంకా మనం వెళ్ళినట్లయితే మరి అద్భుతంగా ఇతడు ఏం చేస్తున్నాడంటే ఆస్తిపరుడైపోయినట్లుగా దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నటువంటి వారున్నాము. చివరికి మనం గమనించినట్లయితే శత్రువులు వచ్చి లోతు యొక్క ఆస్తిని అంతటిని కూడా ఎత్తుకుని పోయిన తర్వాత అబ్రాము ఆ శత్రువులతో యుద్ధం చేసి చివరికి గమనించినట్లయితే వారి యొక్క సహోదరుడు అంటే లోతును వాళ్ళందరినీ కూడా తిరిగి రప్పించినాడని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్న 14వ అధ్యాయము 11వ వచనం, అప్పుడు 14వ వచనం చూస్తే 12, మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా. ఆస్తిమంతుడు లోతు ఎవరంటే ఆస్తిపరుడు.
లోతు భార్య చాలా శ్రీమంతికి. ఆ లోతు గారి యొక్క పిల్లలు కూడా చాలా ఐశ్వర్యంతులుగా వారు ఉన్నటువంటి వారు. వాళ్ళ ఆస్తిని బట్టిపోతే తప్పించుకునే ఒకడు వచ్చి హెబ్రీడ్ అనే అబ్రాహాముకు ఆ సంగతి తెలుపును. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీని ఏలేను వనంలో కాపురముండెను. వీరు అబ్రాహాముతో నిబంధన చేసుకునేవారు. అబ్రాహాము తన తమ్ముడు చెరబెట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకుని దానమట్టుగా రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చును అని రాయబడింది. కనుక మరి ఎందుకు లోతు భార్య వెనక్కు చూస్తుంది? లోతు భార్య ఎందుకు మరి ఉప్పు స్తంభం అయిపోయిందంటే ఒకే ఒక ఆన్సర్ సహోదరి, ఒకే ఒక ఆన్సర్. ఏంటి ఆన్సర్ అంటే ఆమె ఏం చేస్తుందంటే తన యొక్క ఆస్తిని రక్షించుకోవాలనుకుంటుంది. అందుకే యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు 17వ అధ్యాయము 32వ వచనం, లూకాసు వార్త 17:32, లోతు భార్యని జ్ఞాపం చేసుకునుడి, తన ప్రాణమును రక్షించుకొనుగోరు వారు దాన్ని పోగొట్టుకొనును. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటుంది. అంటే ప్రాణం అంటే ఆస్తి. ఓ నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము సంతోషించుమంటూ ధనవంతుడు చెప్పినాడు. అలాగున ఈమెకు ఆ యొక్క శరీరాశ నేత్రాశ జీవపుడమం ఇవన్నీ కాలిపోతున్నటువంటి వస్తువులపై మనసు పెట్టుకుంది. అయ్యో వాటిని ఎలాగ విడిచిపెట్టి రావాలి, నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను, ఈ వైభవాన్ని ఎలాగ విడిచిపెట్టాలి అనుకుంటుంది. దాన్ని పోగొట్టుకోవడానికి ఆమె ఇష్టపడక వెనక్కి తగ్గిపోయింది, వెనక్కి తిరిగింది. కనుకనే ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. అంతేగాని మరి ఏదో సండే స్కూల్ పిల్లల్ని వెనక్కి తీసుకురావడానికి మాత్రం కానే కాదన్న సంగతి చాలా స్పష్టంగా మనము గమనించవలసినటువంటి వారు ఉన్నాం. ఎందుకంటే ప్రియులరా, మరి బైబిల్ లోపల లేనటువంటి దాన్ని ఏం చేయకూడదు, మనం చొప్పించకూడదు. ఉన్నదాన్ని ఏం చేయకూడదు, తీసివేయకూడదు. కనుక ఈ రోజున ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైతే డూప్లికేట్ అనేది ఒకటి ఉంటుందో అప్పుడే ఒరిజినాలిటీ అనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. బైబిల్లో యేసుప్రభు వారు అంటున్నారు, యోగ్యుడెవడు తెలియబడినట్లు వివాదాలు రాక తప్పవు అంటున్నాడు. కనుక ఈ రోజున ఇదేదో భయంకరమైన వివాదం అని కాదు. వాట్స్ ద ట్రూత్? ఎంతవరకు ఈ సత్యము సత్యవంతమైనటువంటిది? మనం వింటున్నటువంటి మాటలు ఎంత సత్య సంబంధమైనటువంటివి, దుర్బోధల్లో ఎంతగా మనం కూరుకుపోయినాము, లేనటువంటి మాటలు ఎంతగా మనం కూరుకుపోయినాము. ఒకవేళ వాళ్ళు అంత ఆత్మీయులైతే, లోతు కుమార్తెలు అంత ఆత్మీయులైతే, అంత దైవభక్తి కలిగినటువంటి వారైతే, తర్వాత వాళ్ళకి ఎందుకు నిరీక్షణ లేదు? వాళ్ళు అంటారు, ఈ లోక మర్యాద చెప్పిన మనతో పోవటానికి ఏ పురుషుడు కూడా ఇప్పుడు సిద్ధంగా లేడు, కనుక మనం మన తండ్రితో పోదామనే దుర్బుద్ధి ఎలాగొచ్చింది వాళ్ళకి? ఒకసారి ఆలోచన చేయాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అందుకు ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ అండి. ఇవన్నీ కూడా ఫెయిల్యూర్స్ అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు రాస్తున్నాడంటే యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి ఆయన రాసించినాడు. అంతేగాని లేదు వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పుకోవటానికి మాత్రం కానే కాదండి. అలాగనే మనం గమనించాలి. సంసోన్ని మనం చూస్తున్నాం, ఆయన బలహీనుడు, ఈజ్ ఆల్సో ఏ మ్యాన్. బైబిల్ చెప్తుంది ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, సంసోను కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, లోతు కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, లోతు భార్య కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులే, లోతు కుటుంబం కూడా మనలాంటి వారే. అయితే వారు దైవికమైనటువంటి జీవితంలో బలహీనలు అయిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుని యొక్క మాటను వినటంలో తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. తద్వారా నష్టపోయినారు. వాళ్ళు తమ జీవితాలని నాశనం చేసుకున్నారు. శాపగ్రస్తమైనటువంటి వారు ఉన్నారు. అయితే ఇలాంటి వారిలో ఎందరైతే మరలా పశ్చాత్తాపడినారో వారు ఏం చేస్తున్నారంటే మరలా విశ్వాస వీరులుగా చేయబడినటువంటి వారు ఉన్నారు. కనుక సహోదర సహోదరి, ఎవరు ఏం చెప్తే అది దయచేసి నమ్మవద్దని ప్రభువుని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము. దయచేసి వీటన్నిటిని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాస్తవాల్ని గమనించండి, తప్పుడు బోధలను ఖండించండి. కల్పనా కథల వైపు దయచేసి ఏం చేయదంటే మీ చెవులను పెట్టొద్దు సహోదర సహోదరి. ఈ రోజున మనము బైబిల్ని దాటి వెలుపటికి వెళ్ళటం ఎంత మాత్రం కూడా మంచిది కానే కాదు. లోతు భార్య ఎందుకు వెనక్కి చూసినంటే ఒకే ఒకటి,
ఆమెకున్నటువంటి ఆస్తి, ఆమెకున్నటువంటి ఐశ్వర్యము, ఆమెకున్నటువంటి పలుకుబడి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. ఆదికాండము 19వ అధ్యాయంలో మనం మరొకసారి అక్కడికి వెళ్ళినట్లయితే, పరిశుద్ధాత్మదేవుడు చాలా గొప్పవాడు కనుక మరలా మనకి దాన్ని జ్ఞాపకం చేసినటువంటి వాడుకున్నాడు. 19వ అధ్యాయంలో దేవుని యొక్క దూతలు, లోతు దేవుని దూతలు చూడటం, దేవుని దూతల్ని పిలవటం. 2వ వచనం చూస్తాం, ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళవచ్చు, కాళ్ళు కడుక్కొనడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అన్న. అందుకు వారు, అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదము అని చెప్పినటువంటి వారు ఉన్నారు. అయితే 3వ వచనం, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించినప్పుడు అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. మరి దీనికి ఏం కాంట్రవర్సీ వస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ చూస్తే అతడు అంటే అక్కడేమి లోతు కుమార్తెలు 2 ఉన్నారు, లోతు భార్య ఉంది. మరి అక్కడ దేవదూతలు వస్తే ఆ లోతు భార్య కానీ లోతు కుమార్తెలు కానీ ఎక్కడ వందన స్వీకారం, వందనాలు చెప్పడము అక్కడ మనం ఏం చూడలేదు. మరి వాళ్ళు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు. వాళ్ళు చెప్పిన రీతిగా వాళ్ళంతా అంతఃపురంలో ఉండొచ్చు. అయితే ఇక్కడ ఎవరు కాల్చినారు రొట్టెలు అనంటే లోతు కాల్చినాడు. ఎందుకు కాల్చినాడు? తన కుమార్తెలు ఉండగా తను ఎందుకు కాల్చవలసి వచ్చింది? అక్కడ ఎంత ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. లేదండి అక్కడ మరి ఇంటి ఇల్లాలు ఏం చేయొచ్చు అంటే అక్కడ కాల్చొచ్చు కదా. అరే ఆమె ఎందుకు కాల్చలేదు? మరి వాళ్ళు అప్పటికే గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయినారా అని అంటే లేదు, ఇంకా వాళ్ళు పండుకోలేదు అని దైవ గ్రంథంలో రాయబడినటువంటిది ఉంది. దైవ గ్రంథంలో రాయబడింది కనుక చాలా స్పష్టంగా మనం గమనించాలి. వాళ్ళు ఉన్న చోటు మంచిది కాదు, వాళ్ళు ఉన్నటువంటి వాతావరణము మంచిది కానే కాదు. అందుకని దైవ గ్రంథం సెలవిస్తుంది, లోకంతో స్నేహము దేవునితో వైరము అంటూ దైవ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఎంతో భయానకమైనటువంటి పరిస్థితుల్ని మనము చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. మరి బైబిల్లో రాయబడింది, నీతి కలిగినటువంటి తన మనస్సును దినదినము లోతు ఏం చేస్తున్నాడు? నొప్పించుకుంటున్నాడు అని రాయబడినటువంటిది ఉంది. దినదినము అతడు ఏం చేస్తున్నాడు? తన మనస్సును నొప్పించుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాపయుక్తమైనటువంటి క్రియలను చూస్తున్నాడు, వికారమైనటువంటి క్రియలను చూస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు. సొదొమ గుమర్రాలో చాలా భయానకమైనటువంటి మనుషులు, వాళ్ళ మధ్య ఆయన జీవిస్తూ అక్కడి నుంచి బయటికి రాలేనటువంటి వాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఒకటి. చాలా పర్యాలు అనిపిస్తూ ఉంటుంది, అరే నీతిగల తన మనసును నొప్పించుకుంటూ అక్కడే ఉండవలసినటువంటి అవసరత ఏంటి లోతుకి? తను బయటకు వచ్చేయచ్చు కదా, రాలేకపోయినాడని బాధ వేస్తూ ఉంటుంది. కనుక వాళ్ళు దుర్మార్గులు అక్కడ ఉన్నటువంటి వారు. ఆ యొక్క వాతావరణానికి లోతు కుటుంబం అంతా ఎడిక్ట్ అయిపోయినటువంటిది ఉంది. కనుకనే వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. చివరికి వాళ్ళు ఆ కబంధ ఆస్తాల్లో వాళ్ళు ఉండిపోయినారు, నష్టపోయినారు. లోతు భార్య అయితే వెనక్కి తిరిగిందంటే తన యొక్క పరుగును కడముట్టించలేకపోయింది. ఆమె ముందుకు వెళ్ళలేకపోయినటువంటిది ఉంది. ఆ సమయంలో అగ్ని గంధకాలకి ఆ యొక్క ఇసుక తెన్నెలు బాంబులు పడినట్టు ఆ ఇసుక తెన్నెలు ఆకాశంలోనికి పైకంటే ఎగిరి వేడి కలిగినటువంటి ఆ ఇసుకు ఆమె మీద పడిన తక్షణమే చివరికి అదంతా ఏమైందంటే ఉప్పు స్తంభం అయిపోయినటువంటిది ఉంది. సహోదరి, ఈరోజు నీ సత్యాన్ని గమనించు. లోతు భార్య వలె లోకాశలకు వెళ్ళొద్దు. లోతు భార్య వలె లోకం కొరకు ఆలోచన చేయొద్దు. లోతు భార్య వలె ఈ భూ సంబంధమైనటువంటి సంగతుల గురించి ఆలోచన చేయొద్దు. సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆమెలాగా మీరు ఉండొద్దు. కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు మీరు తప్పించుకోవాలి. మరి మీరు రక్షింపబడాలంటే మరి మిద్ది మీద ఉండేవాడు కిందకి దిగి రాకూడదు, పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదు.
అయితే ఇక్కడ ఈమె ఏం చేస్తుంది, బయటికి వెళ్ళిపోతున్నటువంటి ఆమె కాలిపోతున్నటువంటి ఆ ప్రదేశాన్ని చూసి వెనక్కి తిరిగిపోయింది, నష్టపోయినటువంటిది ఉంది. కనుక మరి ఇంతవరకు మీరు ఈ యొక్క మాటలను మీరు విన్నారు. ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. మీకు అందరూ కూడా దైవాశీస్సులు దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. మరి సత్యవాక్యం కొరకు నిత్యము కూడా తృష్ణ కలిగి ఉండాలని మీకు మనవి చేస్తున్నటువంటి వారిన మరి మీ యొక్క సలహాలను, మీ యొక్క కామెంట్స్ని మాకు తెలియచేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. నిత్యము ఆ దేవుని యొక్క వాక్య పరిధిలో ఆ దైవికమైనటువంటి సత్యాలను మీకు ఎప్పుడు కూడా తెలియచేయడానికి, అందుబాటులో ఉండటానికి మేము ప్రయత్నిస్తున్నాం. కనుక మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. దైవాశీస్సులు.